హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం చిక్కుడుకాయ మసాలా కర్రీని ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. ముందుగా చిక్కుడుకాయలని ఇలా వలిచి పెట్టుకున్నాను. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వేపుకున్న పల్లీలని 2 స్పూన్లు అయితే వేసుకున్నానండి నేను. అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా వేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని ఒక గంటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలను కూడా వేసుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయలు వేసేసాను, వేపుకోవాలి. ఇప్పుడు ఇలా చిక్కుడుకాయ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఇలా వేపుకోవాలండి. దీనిలోనే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. తీసి చూద్దాం. టమాటా ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ అల్లం అనేది పచ్చి వాసన పోయేదాకా, అల్లం పేస్ట్ వేసాం కదా, ఇది పచ్చి వాసన పోయేదాకా మనం బాగా ఇలా కలుపుతూ వేపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మనం దీన్ని అలానే ఉంచుదాం. అయిపోయింది, వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను తీసుకొని వేసుకుందామండి. వేసుకొని వీటిని కూడా బాగా ఈ అల్లం పేస్టు, అల్లం టమాటా పేస్టు అది ఉంది కదా, అది మొత్తం దీనికి పట్టేలాగా బాగా ఇలా కలిపేయాలి. కలిపేసాం కదా. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ని తీసుకొని వేసుకుందామండి. మనం కొద్దిగా గ్రేవీగా రావాలి కదా, అలాగే చిక్కుడుకాయ కూడా మనకు ఉడకాలంటే 1 గ్లాసు వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. బాగా ఉడికిపోయింది కదా, చిక్కుడుకాయలన్నీ బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు మనం పక్కన మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని, మసాలా పొడిని, ఆ పొడిని వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా కలిపేసేయాలి. మసాలా పొడి అంతా ఈ కూరలో కలిసిపోవాలి. ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీని మీరు అన్నంలో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ దేనిలో అయినా మనం తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఉప్పు అవి ఏమైనా ఉంటే సరి చూసుకొని వేసుకోండి.
అంతే అండి, ఫైనల్గా అయితే మనకి చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. ఎంత బాగా ఇలా దగ్గరికి వచ్చేదాకా మనం ఉడకపెట్టేసుకోవాలి. మీరు కూడా ఈ చిక్కుడుకాయ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. దాన్ని ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.